ఎవరు వస్తాండ్రు? ఇప్పుడు శృంగిబేరిపురం నుండి నిషాదరాజైన గుహుడు ప్రవేశమవుతున్నాడు. ఇప్పుడు అత్తాండు గుహుడు. రెడీ. అయ్యా సేవక, నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితి, నీ తల్లి పేరు, నీ తండ్రి పేరు, నీ సవిస్థానం అంతా విన్నవించుము స్వామి. నా యొక్క పట్టణమైన శృంగిబేరిపురము అంటారు. శృంగిబేరిపురము. అయ్యా నీ యొక్క నామము? నా యొక్క నామం పైన గుహుడు అని వాడుతున్నారు. గుహుడు. నీ భార్య పేరు? నా భార్య అయిన సరళ అందరు. నీ భార్య పేరు సరళ. ఇవి రెండు కోల్యాలు ఎక్కడియే? నాయేనే కోల్యాలు. ఇవి నీయేనా? రెండు చోట కోల్యాలు. రెండు కోల్యాలే. దీని పేరు ఏం పేరు? దీని పేరు ఏం పేరు? ఒకటి చిన్న లింగన్న, ఒకటి పెద్ద లింగన్న. మొద్దుగట్టడు రాజలింగడు. వీళ్ళే ఇద్దరా? మొద్దుగట్టడు రాజలింగం పేరు ముద్దుకున్నది, కానీ మొత్తం ఉల్లారకపోయినా ఎంత పెట్టినా వీటికి రేటు జర తిప్పలైంది. తిప్పలైంది అంతేనంటవా? మరి నీ భార్య పేరు? నా భార్య అయినా సరళ అంటారు. సరళ ఎక్కడలే ఉన్నది. నిన్న చేపల అమ్మ పోయింది, ఇంకా నాకు ఇంటికి రాలేదు. నిన్నటి సంజాటే పోయిందా? ఇయాటికి 3 రోజులు అవుతుంది. పొల్లగాళ్ళు అవ్వా అవ్వా బువ్వా బువ్వా అంటారు. ఇంక ఇది వరకు అయితే జాడలేదు. ఆకలి అవుతుందారా మీకు? సేవక, ఇప్పుడు 3 రోజుల వచ్చి పోయిందా? ఒకటే ఒకనా? 3 రోజులు ఎక్కడ రాకపోయిందే రాములా? సేవక, సరళ ఇంక రాకపాయరా నేనేమి చేతు, 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 సాపలమ్మ పోయినాడు సగిల ఎంత శ్రమ పడెనో, సాపలమ్మ పోయినాడు సగిల ఎంత శ్రమ పడెనో, 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 అవ్వా అని పోరగాను మువ్వా అని ఏడవబట్టే, అవ్వా అని పోరగాను మువ్వా అని ఏడవబట్టే, అవ్వా లేకాపాయే మువ్వా రేకాపాయే, అవ్వా రాకాపాయే మువ్వా లేకాపాయే, సరళ ఇంత రాకపాయరా నేనేమి చేతు, సరళ ఇంత రాకపాయరా నేనేమి చేతు, కోమటి సౌకాలు మీరు కోరి పడి పెట్టినారు, కోమటి సౌకాలు మీరు కోరి పడి పెట్టినారు, మీ వద్దకు సరాలొచ్చనా తెలుపారయ్యా, మీ వద్దకు సరాలొచ్చనా తెలుపారయ్యా, సరళ ఇంక రాకపాయరా నేనేమి చేతు, సరళ ఇంక రాకపాయరా నేనేమి చేతు. అయ్యా ఏ వాడకు పోయింది కావచ్చు. చేపలమ్మడంటే సామాన్యమా? రావే రావే చేపలు తీసుకుంటారా అక్క? చేపలు ఓ సమాన జర లైట్ పెట్టరా అటు. చేపలమ్మ చేపలు. చేపలు తీసుకుంటారా అక్క? చేపలు అక్కడ ఓ అక్క చేపలు తీసుకోవా?
నిజంగానే అక్క మన చేపలు చూడు చెర్ర చేపలు మన కొత్త చెర్ర చేపలు కొర్రమట్ట చేపలు రాత్రి పోగని పొద్దున దాకా నన్ను చూడు తీసుకుంటా అక్క చేపలవ్వ చేపలు కొత్త చెర్ర కొర్రమట్ట చేపలు రా పోసిగా ఆగు ఒక్క నిమిషం నీ చేపలమ్ముడు మన్ను తాళ్ళలో పోరా నువ్వు కొద్దిగా నువ్వేం చేస్తాను నువ్వు పెడతా కదా బువ్వా అక్క తీసుకోవా చేపలు అక్క మన కొత్త చెర్ర చేపలు మన బాగా చూస్తాను చేపలు సలం కూడా రావే ఆడికి వచ్చినాక పైసలు ఏమంటావు నీ కళ్ళకు ఎవరు ఇస్తాను రా నువ్వు మాట తాళల్లో పోతావు రాత్రికి నా కలబొట్టు రాగిందే అని తెట్టు అయితాను జర రాలే నిన్ను చేసుకునే బాధలు ఎంకరెడ్డి భావం చేసుకుంటే మంచిగా కాదు కొడుక గట్ల చూసుకో అన్న పోయినావు కదా అన్న మంచోళ్ళు చూసుకో ఎక్కడోడో నా మొగడు ఉన్నా ఇంకోరు ఎందుకు ఈ మొగడు అక్కర కట్టలేడే నువ్వు వస్తావా గట్ల చెప్తే నేను అవా చేపలు ఇగో నా మాట వెళ్ళాకమంటే మరి ఆ కోసరు కొత్త చెర్ర చేపలు పట్టుకొచ్చిండు ఈ అమ్మకరా పోవే అని తోలిండు మరి చేపల కావా చూడు కర్మానికి 4 రోజులు అవలారా మీరు కొనుక్కొని కొంచెం ఆ గున్నమ్మని పైసలు ఆశీర్వదించి కొంచెం తొందరగా పంపాలి మీరు దయచేసి అందరూ సహకరించి నాకు చిల్లర ఎక్కండి ఎందుకంటే మన కాట ఎక్కువ ఉన్నది రావే మీరు దయచేసి కొంచెం తొందరగా సహకరించి పంపాలి మీరు అందరూ పైసలు తీసుకో అదినా అక్క ఆడు పోసాడు కొన్ని చేపలు నువ్వు పైసలు ఇచ్చినప్పుడు నువ్వు ఉట్టికి ఎందుకు ఇస్తావు అక్క నువ్వు పైసలు తీసుకో చేపలు తీసుకో అవ్వా రావే ఆకలి అవుతుంది రావే ఆకలి అవుతుంది చేపలు మరి కూడా గిన్నెని దగ్గర ఉండకూడకంటే 10 కిలోలు తెట్టివి ఇవాళ బుజారం ఒక్క పొద్దు వేస్తారం ఒక్క పొద్దులు బాగా మంది ఉన్నారు మన గోళ్ళోళ్ళు పెద్దోళ్ళ బాబాయ్ దగ్గరికి పోతే చెప్పని తీసుకోను నువ్వెందుకున్నావు నిన్న శర్రబెట్టుడా అరే నేను చెప్తేనే కాలేదు మామ్ముడు అవ్వా చేపలు చేపలు అవ్వ చేపలు చేపలు నువ్వు కూడా తీసుకో అక్క 2 తీసుకో తక్కువనే రేటు రుచి ఎక్కువ ఉంటాయి కొత్త చెర్ర మన కొత్త చెర్ర చేపలేనవ్వా మన కొత్త అత్త నేనెందుకు ఊరుకుంటా నేను అత్త మన కొత్త చెర్ర చేపలు మా మనవరాలు అవ్వా బాంచానికి 2 కాలం మొక్క ఏంటిది 10 రూపాయలు వేసే బాడకావుడు కాదు కానీ కొన్ని అని మొక్కాను సాంబోతి వరకు తాళ్ళు ఆడే తీసే వరకు మీకు ఏమనిపిస్తుంది కదా మీ నోళ్ళ నా మన్ను తీసుకోలేవా తీసుకోలే సర్రై బాడకావుడాల సూతరాలన్నా చేపలు తీసుకోవాలా ఈ సుందరసాల నుంచి వచ్చాడు మా బావ దాని ముఖం చూడు ఎట్లుందో బాగా మారుతాడు ఎటు పోయిందిరా పోసాన్న రావే చేపలు చేపలు అవ్వ చేపలు మీరు చేపలమ్మ చేపలు పంది పరగ చేపలు చేపలమ్మ చేపలు కొత్త చెర్ర చేపలు అక్క తీసుకొని చెప్పన చేపలమ్మ చేపలు నీ చేపలమ్ముడు నిజంగా అంటారు బావా వట్టిగానే అంటారు బావా అవలాలా ఏదో ఒక జిమ్మ చూపెట్టు నీ దగ్గర వట్టి మాటలు పట్టద్దు చేపలమ్మ చేపలు కొర్రమట్ట చేపలు చేపలమ్మ చేపలు కొర్రమట్ట చేపలు ఇన్నవా ఈ చేపల పైసలు లేకపోతే మీ అయ్య తెచ్చి పెడతాడా
అవి మాయలేకపోతే ఎవరు తెచ్చింది ఇంకా ఇంకా ఈ 4 కిలోల చేపలు ఇట్లనే ఉన్నాయి ఇగో చేపలు పిల్లలు పక్క గున్నమ్మా పోసా గున్ని గున్ని నిన్ను గుంజి కొట్టక విడువా గున్ని 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 కొట్టక విడువా గుణమ్మ మంచిది గుణమంతురాలని నన్నే మెచ్చుకుంటురు మా ఊరోళ్ళు గుణమ్మ మంచిది గుణమంతురాలని నన్నే మెచ్చుకుంటురు నీ పేరేం పేరమ్మా? నా పేరు సరళాంధ్రు. సరళ పసిముండ కొరక ఇప్పటికే మా పోషణ ఆగదిత్తలేడంటే నువ్వు భుజం మీద చేయవాడుకావు కాదు. నేను నా చేపలు ఎట్లు ఇస్తున్నావు? ఇక 200 కిలో నేను ఉండగానే ఎత్తుకుంటాను. ఊకోరం ఉండ కొరకు మీకు తుర్కోళ్ళకి ఇంతేనారా బారకావు? మాకి వాయి లేదు, వరుస లేదు. ఆడు ఇప్పటికే కొడతాడు అంటే నన్ను కొడతాడు. నేను నువ్వేమన్నా మంచిగా చెయ్యి నా ఇప్పు మీద చెయ్యక అనుమానం బాగా గంతే. ఏమన్నా కానీ గుండి గుండి నిన్ను గుండి కొట్టగా ఇడువా 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 నిండాడే వాడక్కనే ఓ గున్నమ్మ నిండాడే వాడక్కనే ఓ గున్నమ్మ నిండాడే వాడక్కనే ఓ గున్నమ్మ నిండాడే వాడక్కనే ఓ గున్నమ్మ ఈడేమంటాడు కిందల నీ మొగడేవాడు అంటాడు. నా ఈడే మొగడ ఇంకో మొగడ తెచ్చి పెడతావా?
కోసి ముండా కొడుకా నీ ఒక్కనివే ఉన్నావా సక్కాని దొరాలున్నారు మా ఊరిలోన సక్కాని దొరాలున్నారు మా ఊరిలోన సక్కాని దొరాలున్నారు మా ఊరిలోన సక్కాని దొరాలున్నారు మా ఊరిలోన అవు పోజారు ఒక్కరినే ఉన్నా చక్కని దొరలు మా వాళ్ళు సరే చక్కని దొరలని చెప్తాను గాని అన్ని సక్కులు నాకు అటుగా చెప్పవు గాని అన్ని సక్కులు నాకు అటుగా చెప్పవు గాని మీది కాదు అరే చక్కని దొరలు అంటాను కానీ ఈ బుగ్గ మీద కాటెత్త వచ్చిందే ఈ బుగ్గ మీద నదరవాడు కాటెత్త వచ్చిందే ఈ బుగ్గ మీద నదరవాడది చక్కని చిలుకలకు చెక్కారయ్యావోతే చక్కని చిలుకలకు చెక్కారయ్యావోతే ప్రేమ గల్లా చిలుక కాటేసలు కోశాలు ప్రేమ గల్లా చిలుక కాటేసలు కోశాలు ఇది మీకు అనుమానమా కోశాలు ఇది మీకు అనుమానమా కోశాలు ఇది మీకు అనుమానమా కోశాలు ఇది మీకు అనుమానమా కోశాలు అవు పోశాలు ఆ చిలకలన్నీ తిరుగుతా అంటే ప్రేమగల చిలకలు చిలకలు చక్కెర పోయినా ఆ ప్రేమగల చిలక వచ్చి ఈ రక అట్టేసి దానికి కూడా అనుమానమే నారముండ కొడక అయితే చిలుకలు నేను కాటేసిన సరే లేకపోతే మంది వచ్చేసి అనుకున్నావా ఇంకోళ్ళు ఎత్తారు సరే మూడు పూలు మాట్లాడతాను బాగా నేనున్నా ఇంకో అని అన్నావు ఇంకెవరు వస్తారు సరే అనుకున్నామా చిలుకలు కొరికినాయి కానీ అన్ని సక్కులు నాకు అటుగా చెప్పవు గాని 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 పట్టు రైకా ఎత్తు బదిలిందే గున్నమ్మ పట్టు రైకా ఎత్తు బదిలిందే గున్నమ్మ బదిలిందే గున్నమ్మ బదిలిందే గున్నమ్మ ఇది చూడు నేను ఇక్కడ ఉండంగానే కన్ను కొట్టుకుంటా ఎవరిని కొడతాను కన్ను మన ప్రేమ ప్రేమ ఆహా ప్రేమ సరే కానీ ఈ పట్టరాకి ఎట్లా వలిగింది చెప్పు ఈ రా గిరికిరా ఈ పట్టరా ఇది ఎట్లా వలిగిందే అది ఎట్లా వలిగింది చెప్తాను చిన్నవ్వ ఇంటికి సిపిరికి నిలబోతే చింత పిల్ల కలిగి తిరిగేడు పోచాలు చింత పిల్ల పోచాలు ఇది నీకు అనుమానమా పోచాలు ఇది నీకు అనుమానమా పోచాలు ఇది నీకు అనుమానమా పోచాలు అది నీకు అనుమానమా పోచాలు తెల్లారాగా లేచి ఊడుసుకున్నామంటే చీపురు గట్ట లేకపోతే నువ్వు తాళాలా వాడితివి కూరగా బువ్వారైనా పట్టే మా చిన్న వాళ్ళు ఇంటికి చీపురు గట్ట పోయినా ఆ చింత కొమ్మగారికి గింత అంజలి నాకు దానికి అనుమానం ఆరా పాడకాదు సరే అనుకున్నామా అన్ని సక్కులు నాకు అటుగా చెప్పవు గాని అన్ని సక్కులు నాకు అటుగా చెప్పవు గాని బొచ్చాని దేవుగా ఎక్కడిదే గున్నమ్మ ఎక్కడిదే గున్నమ్మ అన్ని సత్తులు మంచిగానే చెప్తాను కానీ ఈ బొచ్చ గుబ్బెట్ట తేలిందే నీకు అవలాలా ఈయన బాధకు నేను ఇక బతకట్లేదు ఈడ అన్నాడు వాళ్ళకి వచ్చేది ఉంచుతావా ఓ మాటింటికి నేను కొబ్బరికాయకు పోతే పాటకి మీద వాడేను పోసాలు ఓ మాటింటికి నేను కొబ్బరికాయకు పోతే అపోసారు
తెల్లారంగా దేవునికి మొక్కు ఉన్నదని నేను కొబ్బరికాయకు బండసిన ఇంత పోయినా ఆయన ముందే ఎగిరాం పని ఎట్లా బాగా సచ్చి తలిగింది కొబ్బరికాయ ద్వారా శ్రీనివాసరెడ్డి అన్నాక ఆయన గావారు ఉరికి మా గుండె వచ్చిందని ఇట్టి గావార వరకు ఆ తారాజు మీద పోయి కొబ్బరికాయ పుస్తకం ఆయన చేతిలో పెట్టేవాడు నా చేతి నుంచి తారాజు మీద ఆ బాట వచ్చి చెప్పేవాడు గుబ్బ పోసాను నేను ఈ గుబ్బ ఎక్కడు అని మొత్తుకోవాడితే అయితే కొబ్బరికాయ తలిగితే నీకు గుబ్బ తేలింది మరి అవలాల చూడండి కొబ్బరికాయ వదన ఎంత ఉంటుంది బాటు వదన ఎంత ఉంటుంది కొబ్బరికాయ కన్నా తరాజు మీద పడితే బాటు లేచి ఇక్కడ తలుగుద్దా ఇదేమన్నా న్యాయమైన ముచ్చటి అని అంటారా చెప్పున్నావా ఇంత బాగా అన్నావు అవలాలా దెబ్బ తాకినాక గుబ్బ వస్తుందా రాదా ఒక్కసారి నాకే ఉన్నోళ్ళు చేయలేవాట్టుంది మరి పోసిగా ఇప్పుడు లేదు బాగా బాటు వాదన కాలేదు నాకే నా పార్టీ వాళ్ళు చేయలేవాట్టుంది ఒకసారి కొబ్బరికాయ బాధ అనుకున్న బాటు వాదన కాలకు తెలియదంటావా మరి ఒక్కసారి నీ వాళ్ళు లేవట్టమాను ఇగో ఇల్లు లేవట్టమాను చెప్పు లేవట్టమాను బాటు బాధ అనుకున్న కొబ్బరికాయ బాధనికి ఎంత తేడా ఉంటుందో చెప్పు ఓ గమ్మ సాయిబాబా ఆగుతలేడు అక్కడ నుండి గిట్టలేపుతాను మా సాయిబాబా అన్ని సక్కులు నాకు అటుగా చెప్పవుగానే అన్ని సక్కులు నాకు అటుగా చెప్పవుగానే పప్పు మీద దుమ్ము ఎక్కడి వేగున్నమ్మ పప్పు మీద దుమ్ము ఎక్కడి వేగున్నమ్మ ఆగరాగరా పోజాలు ఎక్కడి వేగున్నమ్మ ఇవన్నీ మంచిగానే చెప్పినావు ఈ కొప్పు గింతగానం దుమ్మెట్లా అయింది నీకు ఇక చూడండి లేవాలి ఒక్కరికి చూడండి ఇది కూడా మళ్ళక్క ఈ దుమ్మ అంటే ఏంటిదే ఇది కూడా చెప్పాటు ఆకలి అయితే లేడా మీ అయ్యా నేనే చేపలమ్మాల ఇవి పెట్టాలి నారపోసి నేను 3 రోజులు అయినా మీ అయ్యా 2 రోజులు అవుతాను సచ్చిందా కూరగాయలు కూడా అదే అంటే అల్లా బాబు ఒక్క నిమిషం నేను ఎటు పోలే కానీ కొడుక నేను చేపలమ్మ పోయినా నీకు అన్నం మీ అయ్య పెడతలేడు ఆడ చచ్చిందా చావలేదు మీ అయ్య అవ్వా పొద్దున దాకా పోతుంది అప్ప రాత్రి పోతుంది అప్ప పొద్దున దాకా రాయాలి రాత్రి అన్న పోయేప్పుడే పొద్దున్న ఏమంటా గున్నామా ఇక నువ్వు తాగినట్టు తాళాలో తీసుకుపోయి అలా కూడా నేర్పు అలా చెప్పిన బాగోతాం చెప్పు సమానం అన్ని సక్కులు నాకు అతుగా చెప్పవుగానే అన్ని సక్కులు నాకు అతుగా చెప్పవుగానే పప్పు మీద దుమ్ము ఎక్కడి వేగున్నమ్మ 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 వేగున్నమ్మ అన్ని సక్కులు మంచిగానే చెప్పినావు కానీ కొప్పు మీద దుమ్ము ఎట్లా అయిందే చెప్పన్నా అంటా చెరుకులు లేక కట్టెలకు నేను పోతే అంతా చెరుకులు లేక కట్టెలకు నేను పోతే అంటా చెరుకులు లేక కట్టెలకు నేను పోతే అంతా చెరుకులు లేక కట్టెలకు నేను పోతే సుడిగాలి వచ్చి కొప్పు చుట్టేను కోసాలు సుడిగాలి వచ్చి కొప్పు చుట్టేను కోసాలు ఇది నీకు అనుమానమా కోసాలు ఇది నీకు అనుమానమా కోసాలు నీకు అనుమానమా కోసాలు ఈ యొక్క బెస్తవాళ్ళు ఆ గంగలో చేపలు పట్టుకుంటా ఉన్నంత లోపల ఆ యొక్క సీతారామ లక్ష్మణులు ఆ యొక్క గంగా నది తీరమునకు ఎలా బతుకుతున్నారో చూద్దాం. ఒక్కసారి ఎగురుతామా ఒకసారి ఎగురుదామా లైట్ ఒకసారి ఎగురుదాం ఒకసారి ఎగురుదాం ఒక్కటే సాంగ్ ఒక్కసారి గిర్ర ఒక్కసారి ఎగురుదాం
వారాము రామేశ వారాము రామేవు కోరి జనముడి వారాము వారాము రామేశ వారాము రామేవు కోరి జనముడి వారాము చిన్న చిన్న చాపాలు తెచ్చాము వారాము రామేవు కోరి జనముడి వారాము. అయ్యా మీరు ఇప్పుడు ఏం పని చేస్తారయ్యా? ఓ బొత్తబోయుడు ఏం పని చేస్తారు? మేము చేపలు పట్టుకుంటూ ఈ గంగ లోపల చేపలు పట్టుకుంటూ ఉండేవాళ్ళము. ఎవరన్నా గంగా నది దాటేటి వారు వస్తే గంగా నది పడవ దాటించుకుంటూ ఇక్కడ కాలం గడుపుతారు. మరి నీ పెళ్ళం గట్టుండన్న గిట్లుంటుందేమో మన పెళ్ళం. ఓ దీని మీద మా అన్న పోయ్యా ఇంత కూడా చెడి తాకుతలేదే. మాకిచ్చావు అబ్బా లక్ష్మణ చూడు మా గంగ నది ఏ రీతికి ప్రవహిస్తున్నాడు. అవునాదా
సరళ సరళ సరే కానీ సరళ నాదా చూస్తివా అగో అచ్చడి నుండి ఇద్దరు పురుషులు ఒక స్త్రీ మన నావ వైపే వచ్చుతున్నారే ఎవరు కావచ్చును నాదా వాళ్ళు చేపలు కొనేటోళ్ళు కావచ్చు చేపలకు వస్తున్నారు కావచ్చు నాదా సరే చేపలు కొనేటోళ్ళైనా వాళ్ళు ఎవరో తెలుసుకుందాం పదము శ్రీ రాఘవరామచంద్ర మహారాజుకి మీరు ఎవరు ఎందు నిమిత్త కారణమై ఇటు వచ్చి ఉన్నారు మాది అయోధ్యపురంబు మేమిటు వనవాసంకి వచ్చుంటిమి అయోధ్యాపురము మాది అరక వంశము గుహా అయోధ్యాపురము మాది అరక వంశములు గుహా అయోధ్యాపురము మాది అరక వంశము గుహా అయోధ్యాపురము మాది అరక వంశములు గుహా అయ్యాన బిందు యాజ్ఞ జనుదెంచి నిలువు గుహా అయ్యాన బిందు యాజ్ఞ జనుదెంచి నాము గుహా అయోధ్యాపురము మాది అరక వంశము గుహా అయోధ్యాపురము మాది అరక వంశములు గుహా గుహా మాది అయోధ్యాపురంబు రామ శ్రీరామ రఘురామ జయ రామ రామ శ్రీరామ జయ రామ రఘురామ రామ రామ శ్రీరామ రఘురామ జయ రామ 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 శ్రీరామ రఘురామ జయ రామ రామ దళితను వేడుకతో దీవించు రామ మార్గ దళితనాను ఎంతతో దీవించు రామ వేడుకతో దీవించు రామ ఎంతతో దీవించు రామ రామచంద్ర మమ్మల్ని దీవించుడు స్వామి చల్లగా వర్దిల్ము మంచివాడము నిన్ను గాంచకముల మాయగువ మంచివాడము నిన్ను గాంచకముల మాయగువ మంచివాడము నిన్ను గాంచకముల మాయగువ మంచివాడము నిన్ను గాంచకముల మాయగువ మంచిగాను గంగలది మమ్ముల దాటించుకువ మంచిగాను గంగలది మమ్ముల దాటించుకువ మంచి గువ రామయ్య తండ్రి నువ్వు ఒక మంచి వాడవు మమ్మల్ని ఈ గంగన దాటించము సరే అలాగే దాటించగలను వలదు నాగా ఆ రాముణ్ణి ఈ పడవలో ఎక్కించగలదు కదా సరళ ఏమంటున్నావు అద్దు పడవలో ఎక్కి అద్దు అపకీర్తి జరుగుతుందేమో ఆ యొక్క రాటి ఆ యొక్క శ్రీరాము పాదము దానికి నాట్యాన్ని జరగవచ్చు కదా ఆ పడవ స్త్రీ అయితే మనకు బాగా పొరపాటు ఉంది కదా అవును నీవన్నది కాదన జాలను ప్రాణ సఖి అవును నీవన్నది కాదా జాలను ప్రాణ సఖి నేనొక్కటి తెలిపెదను నిన్ను ప్రాణ సఖి నేనొక్కడి చెల్లించదను ప్రాణ సఖి ప్రాణ సఖి నువ్వు అనువిధమ్మునే నేను ఒక్కటి చెప్పేదాన్ని వినుము చెప్పండి సరే అయితే ఆ రామచంద్రుణ్ణి మన ఇంటికి తీసుకుపోదాం కదా ఆ శ్రీరామచంద్రుని పాదాలు కడిగి మరునాడు పంపించుదాం సరే అట్లనే పదము శ్రీ రామచంద్ర మహారాజుకి రమ్ము మా ఇంటికి సీతమ్మ తోడు తను రామ రమ్ము మా ఇంటికి సీతమ్మ తోడు తను రామ రెండే సౌమిత్రి సారమ్మను తుంటిని రామ రెండో సావిత్రి మమ్మను తుంటిని రామ రెండే సౌమిత్రి సారమ్మను తుంటిని రామ రెండి సౌమిత్రి మమ్మను తుంటిని రామ రామచంద్ర ఆ యొక్క సీతమ్మ తోడు తాను నీ సహోదరుడైన లక్ష్మణుని తీసుకొని మా ఇంటికి రమ్ము హగువా సచ్చారిత్రులు మీరు మెచ్చుకుని భక్తి గువా సచ్చారిత్రులు మీరు మెచ్చుకుని భక్తి గువా సచ్చారిత్రులు మీరు మెచ్చుకుని భక్తి గువా సత్యారిత్రులు మీరు మెచ్చుకుని భక్తి గువా ఇచ్చే తులి మధుర రాగ
గువ్వా మీ యొక్క భక్తి నేను మెచ్చి ఉంటుంది. సరే నువ్వు అను విధంగా వెళ్దాం పదము. సరే పదము. ఆ యొక్క రామలక్ష్మణులని ఆ గురుడు సరళ ఇంటికి తీసుకువెళ్ళి పాదములు కడిగి మరునాడు ఆ శ్రీరామచంద్రమూర్తిని నావదాడించున్నారు ఎదురాలే. రాఘవరామచంద్ర గువ్వా రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా మోములన్నీ పండినాయ రామయ్య తండ్రి. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. ఆ స్వామి వంటే నీవే రామయ్య తండ్రి. ఆ స్వామి వంటి నీవేలే రామయ్య తండ్రి. తాటకి నీ ఒక వేటుక కూర్చావంట. వాటకి నీ ఒక వేటుత కూర్చావంట. ఆ శివుని ఇల్లు ఒక దెబ్బకు విరిచావంట. ఆ శివుని విల్లు ఒక దెబ్బకు విరిచావంట. పరశురాముడంతవాణ్ణి పారదోలినావంట. పరశురాముడంతవాణ్ణి పారదోలినావంట. కథలు చెప్పుతుంటే ఇల్లు మర్చిపోనా. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. అగు 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 అయ్యానే వస్తుందా బాబు నే వస్తుందా. అయ్యానే వస్తున్నా బాబు నే వస్తున్నా. కాలి కుండి తోటిరాయి ఆడది అయినాదంట. ఆడది అయినాదంట. దయచేసి ఒక్కసారి కాళ్ళు గడుగ నీయమంట. దయచేసి ఒక్కసారి కాళ్ళు గడగనీయమంట. నా నావలోన కాలు పెడితే ఏమవుతాదో తంట. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. ఆ స్వామి వంటే నీవేనే రామయ్య తండ్రి. మా స్వామి వంటి నీవేలే రామయ్య తండ్రి. రాఘవరామచంద్ర మీ యొక్క పాదములు గడి ఇప్పుడే ఈ గంగానది దాటించగలను కదా స్వామి. సరే గుహ నీవన్నట్లు గువ్వా నీవు మమ్మల్ని దాడి నుంచి అందనకు నీకు ఏమి కట్నం ఇవ్వాలన్నా చెప్పము. రాఘవరామచంద్ర ఈ గంగానది దాటించుతున్నాను. భవసాగరం అనే నదిని నన్ను దాటించుము స్వామి. శ్రీరాజా రామచంద్ర మహారాజ్ కి శ్రీరాముడెక్కేటి చిత్తారి పడవా. శ్రీరాముడెక్కేటి చిత్తారి పడవా. శ్రీరాముడెక్కేటి చిత్తారి పడవా. శ్రీరాముడెక్కేటి చిత్తారి పడవా. రఘురాముడెక్కేటి రతనాల పడవా. రఘురాముడెక్కేటి రతనాల పడవా. లక్ష్మణుడు ఎక్కేటి లావణ్య పడవా. లక్ష్మణుడు ఎక్కేటి లావణ్య పడవా. ఎయ్యర పడవా దొయ్యర పడవా. ఎయ్యర పడవా దొయ్యర పడవా. ఎల్లో హైలేసా ఏలో హైలేసా హైలో హైలేసా ఏలో హైలేసా. హైలేసా ఏలో హైలేసా. హైలేసా ఏలో హైలేసా. రాఘవరామచంద్ర ఈ పడవ నడి సముద్రంలో ఆగి ఉన్నది. మీకేమైనా ఆభరణాలు ఉన్నాయా స్వామి? గువ్వా మా దగ్గర ఎలాంటి ఆభరణాలు లేవు, కానీ ఒక వేలు ఉంగరం ఉంది. నా సతీ సీతాదేవి దగ్గర ఒక చూడమని ఉంది. ఆ సఖి ఆ యొక్క తల్లిని అడిగి తీసుకోము. శ్రీరాముడెక్కేటి చిత్తారి పడవా. శ్రీరాముడెక్కేటి చిత్తారి పడవా. రఘురాముడెక్కేటి రత్నాల పడవా. రఘురాముడెక్కేటి రత్నాల పడవా. లక్ష్మణుడు ఎక్కేటి లావణ్య పడవా. లక్ష్మణుడు ఎక్కేటి లావణ్య
రామచంద్ర హాగువా మనం ఈ గంగానది దాటి ఉన్నాం స్వామి. హాగువా ఇంత వరదనగా మేము నలుగురు అన్నదమ్మలం అనుకున్నాము, మీతోనే 5గురము. హాగువా హాగువా ఆ యొక్క గుహుని జన్మ ధన్యము. నీలమేఘము వంటి శరీరము ఆ గుహునికి స్పర్శ తలగగా ఆ గుహునికి అసలు వైకుంఠ ప్రాప్తి నొసిగినంత ఆనందమైనది. వారి అనోన్య స్నేహితము అంతా ఇంత అనరానిది. శ్రీరాజా రామచంద్ర మహారాజుకి దండం పెట్టిపోయి ఆహా రాఘవరామచంద్ర ఇదే సంతోషం. ఇట్రా కూర్చో. ఆహా రాఘవరామచంద్ర మాకైనా సెలవు సంగుడిగా. సై అదిగో ఆ గుహుడిని గుండెలకు హత్తుకున్నాడు. అందుకే ఆ శ్రీరామచంద్రుని తోబుట్టు సమానముగా భావించి సాగనంపి ఆ గంగా నది దాటి ఏ తీరుగా పోవుచున్నారు. ఇక పోయి. సీత లక్ష్మణ నాదా ఈ పంచవటి ఈ సహోదర లక్ష్మణ రామచంద్ర ఇప్పటికీ మనము మునుల ఆశ్రయం తిరుగుకుంటా వచ్చు. 10 సంవత్సరాలు గడుస్తున్నది. ఈనాటితోని ఈ పంచవటి తీరంలో నన్ను ఒక పర్ణశాల గావించము. అన్నయ్య రామచంద్ర అలాగనే కానీ అదొక మనవి అన్నయ్య. చెప్పు సహోదర. నాదా ప్రాణేశ్వర, సఖీ సీత, ఎల్లప్పుడూ నీ వెంట ఉండడానికి వచ్చిన నేను నీతో ఒక మాట చెప్పేదను వినుము. చెప్పు. శ్రీరామని పాద సేవ చేసిన నాకు, శ్రీరామని పాద సేవ చేసిన వన వాసమే మందిర నివాసమౌను. శ్రీరామని పాద సేవ చేసిన నాకు ధరణియే యోగ్యమౌ తల్పమౌను. శ్రీరామని పాద సేవ చేసిన నార వస్త్రంబులే జల్తారు వలువలౌను. శ్రీరామని పాద సేవ చేసిన కంద మూలంబులే భక్ష్య భోజ్యమౌను. దేవని దివ్య పాద సేవ సకల సంపదలనిచ్చు పాప పుణ్యములడంచు రామ రామ స్మరణ నిరతంబు చేసిన వారు ఏడయుండిననే చేటుగలదే. ప్రాణేశ్వర, సతీ సీత, నీ నామం ధ్యానించినంతలో ఎలాంటి కష్టమైనా విడిపోవును కదా స్వామి. సఖీ సీత, ప్రాణేశ్వర, ఇదొక వనాంతరంలో తిలకించే సౌఖ్యం కాదు కదా. అవును నాదా. సీతాయి వనమును చూసితివా నీవును, సీతాయి వనమును చూసితివా నీవును, ఇంతలో ఇటు చూడుము ఎంతో శృంగారము, ఇందర ఇటు చూడుము ఎంతో శృంగారము, పటుతర మగు వృక్షములకు చూడుము ఆ ఫలములు, పటుతర మగు వృక్షములకు చూడుము ఆ ఫలములు, పిటపట అనరాయుదే అటు ఇటు
జానకి ఈ వనము చూడుము ఎంత శృంగారంగా ఉందో. అవును నాదా. ఇది జానకి ఆ యొక్క చిలుకల వల్ల కిలకిల అనుకుంటూ ఏ రీతిగా ఉన్నాయో చూడుము సరి. అవును నాదా, ఎంతో అందంగానున్నది. ఇదే అయోధ్య వలె ఎంతో అందంగానున్నది నాదా. కడుమోదమాయే నాదాయి కాననంబునా చూడ చూడ నా మదికి వేడుక మీరా. మోదమాయ నాదాయి కాననంబునా చూడ చూడ నా మదికి వేడుక మీరా. అటు చూడుము వన మృగముల ఆనందము అటు ఇటు పరిగెడుతుండే ఎంతో ముదము. అటు చూడుము ఆనందము అటు ఇటు పరిగెత్తు ఆనందము. పటతర మగు వృక్షములకు ఫలములు గలవు వింటిని పక్షుల పలుకులు ఎంతో మధురము. పటతర మధు వృక్షములకు ఫలములు గలవు ఇంటివ పక్షుల కిలకి ఎంతో మురము. కడుమోదమాయ నాదాయి కాననంబునా చూడ చూడ నా మదికి వేడుక మీరా. మోదమాయ నాదాయి కాననంబునా చూడ చూడ నా మదికి వేడుక మీరా. అంత వింత నరాదు వన శోభనము ఎంతో వైభవముండే వన శృంగారం. అంత వింత వనరాజు వన శోభనము ఎంతో శృంగారముండే వనవర్వము. శ్రీకారం బహు శ్రీధరకిష్టం పేట రాజలింగమును బ్రోతినట్టి రఘుకుల సోమా. శ్రీకారం మౌనంటికిష్టం పేట లింగమును వేడినట్టి రఘుకుల సోమా. కడుమోదమాయ నాదాయి కాననంబునా చూడ చూడ నా మదికి వేడుక మీరా. మోదమాయ నాదాయి కాననంబునా చూడ చూడ నా మదికి వేడుక మీరా. చూడ చూడ నా మదికి వేడుక మీరా. చూడ నా మదికి వేడుక మీరా. ప్రాణేశ్వర, చకి ఈ కానన సంచారం ఎంత అందంగా ఉన్నదో కదా. ఆ పక్షుల పలుకులు, ఆ వన మృగముల ఆటలు వర్ణింపజే సఖ్యంగా ఉన్నది కదా నాదా. అవును కదా సీత.